నమస్తే, వెల్కమ్ టు లియో న్యూస్. మన ముందు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ మధుసూదన్ రెడ్డి గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడు. నమస్కారం సార్. నమస్తే అమ్మా. సార్, నిన్న చంద్రబాబు గారు ఒక సంచలన వ్యాఖ్య అయితే చేయడం జరిగింది. తిరుమల లడ్డూ ప్రసాదంలో జంతువుల నెయ్యి కలిసింది అని చెప్పి ఆయన అయితే సంచలన వ్యాఖ్యలు అయితే చేశారు. మరి దీనిపై ఇప్పటికే వైసీపీకి సంబంధించి కొంతమంది స్పందించడం అయితే జరిగింది. అప్పట్లో ఉన్నటువంటి వైవి సుబ్బారెడ్డి కావచ్చు, భూమన కరుణాకర్ రెడ్డి కావచ్చు, ఇద్దరు కూడా స్పందించి హిందువుల మనోభావాలను దెబ్బతీసి, అలాగే వైఎస్ఆర్సీపీ పార్టీని, జగన్మోహన్ రెడ్డిని దెబ్బతీసేందుకే రాజకీయ దురుద్దేశంతో చంద్రబాబు గారు ఈ వ్యాఖ్యలు చేస్తున్నారు. దమ్ముంటే వచ్చి వెంకటేశ్వర స్వామి పాదాల దగ్గర ప్రమాణం చేయాలి అని చెప్పి వైవి సుబ్బారెడ్డి సవాల్ విసిరారు. కానీ ఈ కల్తీ అంశం ఏదైతే ఉందో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే, అంటే జూలై 22వ తారీఖునే ఇది గమనించి ల్యాబ్ టెస్టులకు పంపించారు. ఆ టెస్ట్ రిపోర్ట్లు ఇప్పుడు రావడం వల్ల చంద్రబాబు గారు ఈ వ్యాఖ్యలు చేశారని చెప్పి టీడీపీ కూటమి గవర్నమెంట్ అయితే చెప్తోంది. సో ఇందులో వాస్తవాలు ఎంత, అలాగే మనం ఎప్పుడైతే వైసీపీ అధికారంలోకి వచ్చిందో వెంటనే రివర్స్ టెండరింగ్ విధానాన్ని అయితే తీసుకొచ్చింది, మనందరికీ తెలుసు. అది టీడీపీలో కూడా అప్లై చేసింది. అప్పటి వరకు కాంట్రాక్టుగా ఉన్నటువంటి వాళ్ళని తీసేసి వీళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళని నెయ్యి కాంట్రాక్టులుగా పెట్టుకున్నారని కూడా మనం అప్పట్లో విన్నాము. సో ఇది కూడా ఒక రీజన్ అయ్యి ఉండొచ్చు అంటారా? మీరేం చెప్తారు ఓవరాల్గా? రీజన్ కాదు, పాడు కదమ్మా. దేవదేవుడితో ఆటలాడుకోవటం అంటే వినాశకాలే విపరీత బుద్ధి. వెంకటేశ్వర స్వామి గురించి బాగా తెలిసిన వాళ్ళకి తెలుసుద్ది, కన్వర్షన్ కరప్షన్ వాళ్ళకి ఏం తెలుసుద్ది. ఇప్పుడు వాడేమో కమ్యూనిస్టు, భక్తుడు కాదు భూమన కరుణాకర్ రెడ్డి, కాదని చెప్పమనండి. కమ్యూనిస్టులకే దేవుడి మీద భక్తి ఉండదు. ఒక కమ్యూనిజాన్ని నమ్మినటువంటి వాడు అసలు ఆ పదవకే అనర్హుడు ఫస్ట్. రెండు ఏంటంటే కన్వర్షన్ కరప్షన్ బ్యాచ్, వాళ్ళు దేవదేవుడి మీద వాళ్ళకి భక్తి ఎలా ఉంటుంది? వాళ్ళిద్దరు చేశారు కాబట్టి నేను అడుగుతుండా, మీ కాలంలో మీరు కొన్న నెయ్యి ఏ బ్యాచ్ వైజు ప్రతి బ్యాచ్ అనాలిసిస్ టెస్ట్ తీస్తారు. ఆ టెస్ట్ రిపోర్ట్లు మీ కాడుంటే బయట పెట్టండి. ప్రమాణం కాదు, ప్రమాణ పత్రం వచ్చేసింది. ఏది దాంట్లో ఏమేమి ఉన్నాయి అనేది ఒక ల్యాబ్ రిపోర్ట్ ఇచ్చింది, నేటి ప్రభుత్వానికి ఇచ్చింది. ఏ కుట్ర లేకపోతే మీకు దోపిడీకి అవపడిన మీ గజ దొంగల ముఠాకి వెంకటేశ్వర స్వామిని కూడా వదలరా? గతంలో మహామేత ఇట్నే దోచేస్తే వెంకటేశ్వర స్వామితో పెట్టుకొని నిండు అసెంబ్లీలో తిరుపతిలో 7 కొండలు ఆడుండయి 2 కొండలే అన్న మాట నాటి ఉమ్మడి అసెంబ్లీలో రికార్డు బయటికి తీస్తే ఆ మాట అన్నాక 24 గంటల్లో గాల్లో గెలిచిపోయిండు మహామేతగాడు. ఈ ఉమ్మడి అసెంబ్లీ రికార్డు తీయమన సుబ్బారెడ్డిని, భూమన కరుణాకర్ రెడ్డిని, వెంకటేశ్వర స్వామిని. రాజశేఖర్ రెడ్డి క్యాథలిక్ క్రిస్టియన్ కాబట్టి, సోనియా గాంధీ క్యాథలిక్ క్రిస్టియన్ కాబట్టి తిరుమల కొండ మీద చర్చి కట్టాలన్నటువంటి దుర్బుద్ధితో, దుర్నీతితో నాడు ఏమన్నాడు? మీరు మహామేత ఏమన్నాడు? తిరుమల కొండ మీద ఉన్నది 7 కొండలు కాదు 2 కొండలు అన్నమాట నేనంటున్న మాట కాదు, అది రాజశేఖర్ రెడ్డి అన్నాడు. వాటర్లో భాగంగానే నల్లమల్ల అడుగుల్లో మేఘం రూపంలో వచ్చి తొక్కేసిండు. దరిద్రం వదిలిపోయింది అనుకుంటే మళ్ళీ బ్రహ్మంగారు చెప్పారు, కళ్ళబొల్లి మాటలు చెప్పి కాషాయం కట్టి కళ్ళ గురువులు కలిలేనో పుట్టేరయా అని. వీళ్ళు ఒకడేమో మాల్లేస్తాడు, ఇంకోడేమో వేషం కట్టిండు. ఒక ధర్మారెడ్డి అనే ఒక దుర్మార్గుడు, భూమన కరుణాకర్ రెడ్డి అనే ఒక కమ్యూనిస్టు, ఇవాళ ఈడీ సిబిఐ కేసుల్లో ముద్దాయిగా ఉన్నటువంటి ఒక కరప్షనిస్టు, ముగ్గురు కలిసి నేను అడుగుతుండా, తెలంగాణ స్టేట్ గవర్నమెంట్లో విజయ ఉంది, ఆంధ్ర స్టేట్ గవర్నమెంట్లో విజయ ఉంటుంది గవర్నమెంట్ బ్రాండు, కర్ణాటక స్టేట్ గవర్నమెంట్లో నందిని బ్రాండ్ ఉంది. ఎప్పటి నుంచో నెయ్యి కర్ణాటక స్టేట్ గవర్నమెంటు రైతు ఫెడరేషన్లో ఉన్నటువంటి నెయ్యి ఆవులు, అది కర్ణాటక రైతుల దాంట్లో ఉన్నటువంటి ఉంది. ఇంకోటి తమిళనాడు బోర్డులో సభ్యులుగా ఊరుకుంటారు. తమిళనాడు వాళ్ళు, కర్ణాటక వాళ్ళకి భాగం ఉంది, తమిళనాడు వాళ్ళకు భాగం ఉంది, తెలంగాణ బిడ్డలకు భాగం ఉంది, తర్వాత ఆంధ్రప్రదేశ్. ఈ 4 రాష్ట్రాలకు సంబంధించినటువంటి గవర్నమెంట్ బ్రాండ్లు 4 బ్రాండ్లు ఉన్నాయి. మనకి విజయ బ్రాండ్ ఉంది, అటు కర్ణాటక నంది బ్రాండ్ ఉంది, అటు వచ్చేసరికి తమిళనాడులో ఇంకొక బ్రాండ్ ఉంది. ఈ బ్రాండ్లలో గవర్నమెంట్ దగ్గర ఎందుకు తీసుకోలేదు? గవర్నమెంట్ బ్రాండ్లే కదా, వాళ్ళ దగ్గర టెస్టింగ్ చేసినటువంటి నెయ్యే ఉంటుంది కదా. ఈరోజు
దొంగలు ఎవరు అంటే, ఒరే మీరిద్దరు మగపటకు బుట్టుంటే బోమన కరుణాకర్ రెడ్డి మీరిద్దరు కానీ నిజమైనటువంటి మగాళ్ళైతే మీరు కొన్న బ్యాచ్ వైజ్ కొన్నటువంటి దాన్ని ఎనాలిసిస్ చేసి సర్టిఫికేట్ పెడతారు. ఆ సర్టిఫికేట్లు చూపించండి, ఆ సర్టిఫికేట్లు చూపించమని అడుగుతున్నా నేను. అంటే దేవదేవుణ్ణి కూడా వదల్లా, దేవదేవుణ్ణి కూడా ఇలా ఈడీ సిబిఐ కేసుల నుంచి తప్పించుకోవడానికి అవినాష్ రెడ్డి అరెస్ట్ అయ్యేటప్పుడు భుజాలు దౌడుకొని ఒక స్వామీజీని రప్పించినోడు కూడా తాడేపల్లిక, ధర్మారెడ్డి కాదు, కర్ణాటకలో ఉన్నటువంటి స్వామీజీని తాడేపల్లి కొంపకు రావటం, అవినాష్ రెడ్డికి బయలు రావటం, ఇది నిజమా అబద్ధమా? అంటే వెంకటేశ్వర స్వామిని కూడా ఈడీ సిబిఐ కేసుల నుంచి తప్పించుకోవటానికి వాడుకున్నటువంటి దుర్మార్గులు. ఛాలెంజ్ విసరటం కాదు. మీరిద్దరూ మీ పరిపాలనలో బోమన కరుణాకర్ రెడ్డి కానీ వైవి సుబ్బారెడ్డి కానీ నేను అడుగుతుండే పాయింట్ అది. మీరు ప్రైవేటు వ్యక్తుల కాడ గీ కొన్నప్పుడు, నెయ్యి కొన్నప్పుడు సర్టిఫైడ్ కాపీలు చూపించరా నువ్వు? అవి చూపించి మాట్లాడు. లేగ్గా హిందువులకి ఇది కాదు. ఏడా వెంకటేశ్వర స్వామితో పెట్టుకున్నాడు ఎవడు బాగుపడినటువంటి చరిత్ర లేదు. ఇంకోటి కూడా చెప్తున్నానమ్మా, ఒకప్పుడు ర్యాకెట్ కేంద్రం ఉండేది సూళ్ళూరుపేట. ఒక సైంటిస్ట్ ఏమన్నాడంటే, వెంకటేశ్వర స్వామి కాడ పెట్టి పూజ చేయకపోతే ర్యాకెట్ పోదా అన్నాడు. పెట్టారు, పోయి బంగాళాఖాతంలో పడింది ఆ ర్యాకెట్. అందుకని మొట్టమొదట ఏదన్నా ఒక ర్యాకెట్ మన ఇస్రో శాస్త్రవేత్తలు సైంటిస్టులు ప్రయోగిస్తున్నారంటే అంతరిక్షంలోకి మొట్టమొదట తెల్లారుజామున తిరుమల వెంకటేశ్వర స్వామి దగ్గర పూజ చేపించి ఆ డిజైన్ని, ఆ మ్యాప్ని ఇస్రో నుంచి సైంటిస్టులు వస్తారు. ఆ తర్వాత గ్రామదేవత అయినటువంటి సూళ్ళూరుపేటలో చెంగాళమ్మ ఉంటుంది. ఆ చెంగాళమ్మ కాడ కూడా పూజ చేపిస్తారు. అప్పుడు ర్యాకెట్కి నిప్పి పెడతారు. ఇది చరిత్ర, ఇది సత్యము. అందువల్ల ఇప్పుడు మనుషులకి దైవానుగ్రహం కూడా ఉండాలంటారు ఒక పని చేసేటప్పుడు. వీళ్ళు దానవులు, వీళ్ళు కల్లుడు, వీళ్ళు కాకరి బ్యాచ్. కాకరి అంటే మాయగాళ్ళు అని, తర్వాత కల్లుడు అంటే దుర్మార్గులు అని. వీళ్ళు కలియుగ దానవులు. ఈ కలియుగ జగనాసుర ముఠా అంతా పడి రాష్ట్రం మీద గనులు దోచిర్రు, రాష్ట్రంలో ఉన్న భూములు దోచిర్రు, రాష్ట్ర ప్రజలందరూ సంపద దోచిర్రు, మైన్స్ దోచిర్రు, ఓయిన్స్ దోచిర్రు. తర్వాత వీళ్ళు ఒక్కట దొయ్యిందేంది, చివరికి గుడులను కూడా వదల్లా, ఆ భక్తులు తినే ప్రసాదాన్ని కూడా వదలలేదంటే ఆ దేవదేవుడు వీళ్ళకి తక్షణంగా పనిష్మెంట్ ఇస్తాడు. కాకపోతే కాలం కర్మ కలిసి రావాలా, వీళ్ళ పాపాలు బండిని. కాబట్టి వీళ్ళు చెప్పే అబద్ధాలకే అంతే లేకుండా పోయింది. వాళ్ళు ఇద్దరు చైర్మన్లుగా ఉన్నారు కాబట్టి మీరు కొన్నప్పుడు సర్టిఫైడ్ కాపీలు చూపించగలరా? అది చూపించి మాట్లాడండి. చంద్రబాబు నాయుడు అని వ్యక్తిగతం కాదు, ఆయన 5 కోట్ల ప్రజలకి ప్రజాప్రతినిధి, ఒక ప్రభుత్వాన్నేట ఊరికే మాట్లాడు, ఆధారం లేకుండా మాట్లాడు. అందులో ఇప్పుడున్న ముఖ్యమంత్రి వెంకటేశ్వర స్వామికి అప్రభక్తుడు. ప్రమాణాలు ఏంది, కాణిపాకం కాదు దోచులోళ్ళు దొంగ ప్రమాణాలు ఎన్నేం చేస్తారు. ఈ దోపిడీదారుల ముఠ దొంగ. ఇప్పుడు దొంగ కూడా అమ్మా నీ నగలు కొట్టేస్తానని దండం పెట్టి ఎత్తుకొని పోతాడు. వాడు కొట్టేసేటప్పుడు దండం పెట్టుకుంటాడు, మళ్ళీ జోబిలో సంచులో వేసుకున్నాక కూడా మళ్ళీ దండం పెడతాడు నన్నేం చేయబాకమని. ఈ దొంగల ముఠ, ఈ కలికాల జగనాసురు ముఠ, వీళ్ళు చేసింది నీచాతి నీచమైన పని. ఈ ఆధారాలతో దొరికిపోయిన దొంగలు. అయితే మీరు చెప్తున్నారు ఆధారాలు ఉన్నాయి అని చెప్పి, వాళ్ళు చూపించాలి కదా ఆధారాలు. 2 సార్లు చైర్మన్ గా ఉన్నప్పుడు వాళ్ళు బయట పెట్టాలి కదా. ఇది చిన్న విషయం కాదు, ఇది భక్తుల మనోభావాలకు సంబంధించిన విషయం. ప్రసాదం ఎంతో మంది స్వీకరిస్తారు. అలాంటిది ఇప్పుడు వచ్చి చిన్న సవాల్తో, నీకు దమ్ముంటే శ్రీవారి పాదాల దగ్గర ప్రమాణం చేద్దాం, చిన్న సవాల్తో సరిపెడితే సరిపోతుందా వైసీపీ? అంటే దీనిపైన పూర్తిగా ఎంక్వైరీ జరగాలంటారా? అంటే ఒక్క ఈ లడ్డు విషయం అనే కాదు, చాలా అంశాల్లో కూడా శ్రీవారి ట్రస్ట్ విషయంలో, టీడీఆర్ బాండ్ల విషయంలో, అలాగే దర్శనాల విషయంలో ఎన్నో అవినీతులు అయితే జరిగాయి. అన్ని ఒక ఎత్తు, లడ్డు విషయం ఒక ఎత్తు అని చెప్పుకోవచ్చు. సో ఎలాంటి ఎంక్వైరీ జరిగితే నిజానిజాలు బయట? ఏమి లేదమ్మా, వాళ్ళు కొన్నదానికి ప్రమాణం చేద్దాం, దాంట్లో ఇబ్బంది ఏం లేదు. ప్రమాణ పత్రాలు నేను అనేది ఏంటంటే, మీరిద్దరు చైర్మన్లుగా ఎలగబెట్టినప్పుడు ప్రమాణ పత్రాలు అంటే క్వాలిటీ సర్టిఫికేట్స్ మీరు బయట పెట్టండి. కొన్నది మీరిద్దరే కదా, మీ ఇద్దరు పాలనలోనే ఉన్నది కదా. ఆ క్వాలిటీ పత్రాలు బ్యాచ్ వైజ్ కొన్నారు కదా, కొన్నప్పుడు క్వాలిటీ పత్రాలు సబ్మిట్ చేయాలి ఆ కంపెనీ. ఆ క్వాలిటీ పత్రాలు మీరు బయట పెట్టారు, మీరు క్వాలిటీ టెస్ట్ చేయించారా? నేను అడిగే డైరెక్ట్ క్వశ్చన్ అది.
క్వాలిటీ పత్రాలు బయట పెట్టండి. మీరిద్దరు చైర్మన్లుగా ఎలగబెట్టినప్పుడు మేము పలాల ల్యాబ్కు పంపించి మేము టెస్ట్ చేయించాము, ఈగోండి ఆ టెస్ట్ పత్రాలు అని చెప్పి మీరు బయట పెట్టగలరా? ఆ బయట పెట్టే దమ్ముందా, ఆ కలేజా ఉందా అని నేను అడుగుతుండా. లేగ్గా మాట్లాడకూడదు. అవతల ప్రభుత్వము ప్రమాణ పత్రము అంటే వాల్యూలు ఎంత పర్సంటేజ్ ఉండాలా అనే ప్రమాణ పత్రాన్ని బయట పెట్టారు. మీ పీరియడ్లో ఒట్టి మాటలు ఎందుకో, రెచ్చగొట్టే మాటలు ఎందుకో, మీ కన్వర్షన్ కరప్షన్ కల్తీ రెడ్లు అనేది. అందుకే నేను వీళ్ళ కన్వర్షన్ కరప్షన్ కల్తీ రెడ్లు అనేది ఊరకంటంలా నేను ఈ కన్వర్షన్ కరప్షన్ కల్తీ రెడ్లు అందరు చేసి రెడ్లు పొరుగుని గంగలో కలిపారు. వీళ్ళు దేవుణ్ణి వదలరు, భూములు వదలరు, గనులు వదలరు, మైన్స్ వదలరు, ఎవరిని వదిలే పనే లేదు. ఈ దుష్టులు, దుర్మార్గులు, కలుళ్ళు, కాకర్లు వీళ్ళు. అయితే కాంట్రాక్టర్ని ఎందుకు మార్చారో కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం లేదంటారా? కాంట్రాక్టర్ కదమ్మా నేనంటుండేది. ప్రభుత్వం ఉంది కదా, విజయ బ్రాండు, అటు గవర్నమెంట్లో ఉన్నటువంటి నందిని బ్రాండ్ ఉంది కదా, తమిళనాడు గవర్నమెంట్ బ్రాండ్ని ఎందుకు వాడుకోలేదు మీరు? అంటే నేను నాకేయటానికే కదా. గవర్నమెంట్ బ్రాండ్లు వాడుకోవచ్చు కదా. 4 గవర్నమెంట్ బ్రాండ్లు చెప్పాను కదా. ఇప్పుడు ప్రైవేట్ వాళ్ళకి ఎందుకు పోవాలి మీరు? ఏం అవసరం వచ్చింది, నొప్పి వచ్చింది? కర్ణాటక గవర్నమెంట్ది ఉండా, తమిళనాడు గవర్నమెంట్ బ్రాండ్ ఉండా, తెలంగాణ గవర్నమెంట్ బ్రాండ్ ఉండా, సీమాంధ్రప్రదేశ్ బ్రాండ్ ఉంది, ఇక్కడ విజయ బ్రాండ్ ఉంది, అక్కడ నందిని బ్రాండ్ ఉంది. ఆ బ్రాండ్ ఎందుకు కొనుక్కోలేదు మీరు? అంటే వీడిదంతా కూడా మొత్తం చేయరాని తప్పులన్నీ చేసేది. వాస్తవంగా చెప్పాలంటే కేవలము వీళ్ళకి యేసు ప్రభు మీద కూడా వీళ్ళకే భక్తి లేదు. ఎందుకు చెప్పగల? వీళ్ళు ఆ కమ్యూనిటీ ఓట్ల కోసము ఆ బ్లాక్ బుక్ పెట్టుకుంటారు. బ్లాక్ బుక్లో మొదటి పేజీ కూడా తెలియదు జగన్మోహన్ రెడ్డికి. వాడు చెప్పమను మొదటి పేజీలో ఏ అక్షరాలు ఉన్నాయో చెప్పమను, జగన్మోహన్ రెడ్డి అనేవాడు కేవలం వాళ్ళ ఓట్ల కోసంతో రాజ్యాధికారాన్ని సంపాదించి 1,000 కోట్ల ప్రజా సంపదను లూటీ చేయడానికి మాత్రమే బైబిల్ చేతులు పెట్టి, బైబిల్లో ఒక్క పేజీ కూడా రాదు జగన్మోహన్ రెడ్డి అనేవాడికి. ఒక్క పేజీ చెప్పమని చూస్తా. అందువల్ల ఏంటంటే వీళ్ళు తిరుపతి దేవస్థానం మీదకు పోయేటప్పుడు కూడా అతను స్వచ్ఛమైన క్రిస్టియన్ అయ్యి ఉండే ఆడ డిక్లరేషన్ కూడా రాయలా అని ఎవరిని మోసం, అటు క్రిస్టియన్లు మోసం చేస్తున్నాడు, ఇటు హిందువుల్ని మోసం చేస్తున్నాడు, అందరినీ మోసం చేస్తున్నాడు. ఈ దేశంలో ఈ ఒక్క రోజైనా సరే, ఒక్కరోజు వాడేమన్నాడు శాతబడుల స్వామి, నేను గంగలో ముంచి జగన్మోహన్ రెడ్డి హిందువుగా మార్చారని చెప్తాడు. విశాఖపట్నంలో ఉన్నటువంటి శాతబడుల స్వామి వాడు ఒకడున్నాడు కదా, శాతబడుల స్వామి, విశాఖపట్నంలో శారదాపీఠం పెట్టుకుని, వాడికి ఎట్ట భూములు రాసిచ్చారు వీళ్ళు? ఈ దొంగల బ్యాచ్ అంతా. నేను అది చెప్పిన, కాషాయం కట్టి కళ్ళకు బొల్లి కబుర్లు మాటలు చెప్పేటటువంటి ఈ బ్యాచ్ కలికాలంలో వస్తారు, జాగ్రత్తగా ఉండమని బ్రహ్మంగారు ఏనాడో చెప్పాడు. శ్రీమద్ పోట్లూరు ఏర బ్రహ్మయ్య గారు. మళ్ళీ రుద్రాక్షలు వేస్తే సరిపోద్ది, నీతుండబళ్ళ శరీరంలా. ఇప్పుడు నీతి ఉండాలి ముందు. రుద్రాక్షలు 10 వేసినంత మాత్రాన్ని నీతిమంతుడు గాడు, మంచి వస్త్రాలు కట్టినంత మాత్రాన్ని నీతిమంతుడు గాడు. ఆత్మశుద్ధి లేని ఆచారం అది ఎలా, బాండ శుద్ధి లేని పాకమేలా, చిత్తశుద్ధి లేని శివ పూజలు ఎలా అన్నారు. వీళ్ళకి ఆత్మశుద్ధి లేదు, బాండ శుద్ధి లేదు, వీళ్ళకి ఏదీ లేదు. దోచుకోవడం, దాచుకోవడం, ఈ దోచిన సంపదని విదేశాలకు తరలించడం, ఇదే వీళ్ళ బతుకు. యాడికి పోతే ఆడ ఆ నాటకం ఆడాలా. ఎలా కలేజా కాదు, కలేజా ఉండబట్టే బయట పెట్టిండు. అపర భక్తుడు కాబట్టి బయట పెట్టారు. మీరు కన్వర్షన్ కరప్షన్ కల్తీ రెడ్లు కాబట్టి మీరు బయట పెట్టండి రా ప్రమాణ పత్రాలు. మీ పిరుల్లో ఉన్న ప్రమాణ పత్రాలు అంటే, నేను ఇదే చెప్తున్నా, ప్రమాణ పత్రాలు అంటే తెలుగులో చెప్తున్నా, స్వచ్ఛమైన తెలుగులో వాల్యూస్ ఉంటాయి. దానికి ఒక ఎనలిటికల్ రిపోర్టు బయట పెట్టండి. ఇదిగో మేము కొన్న దాంట్లో ఈ రిపోర్ట్లు నేను బయట పెట్టండి. అది బయట పెట్టడానికి సిగ్గు లేకుండా ఆ పత్రాలు బయట పెట్టి మాట్లాడాలా. ప్రమాణం చేసినంత మాత్రం తప్పు ఒప్పు అయిపోద్దా, ఒప్పు తప్పు అయిపోద్దా? అందువల్ల ప్రమాణాలు కదా, తప్పించుకోవడానికే ఆడుతున్న జగన్నాటకమే ఈ ప్రమాణము. ఇప్పుడు ప్రమాణం అనేది ఇలా చేస్తారమ్మా, ప్రమాణ పత్రాలు అంటుండా, దాంట్లో ఎనలిటికల్ థియరీ ఉంటుంది. శాస్త్రీయంగా తెలుసుకుందాము, ప్రజలకు వివరించండి. మీరు కొన్న కంపెనీ ఆ సర్టిఫికేట్లు బయట పెట్టండి. మీరు మీ ఎనలిటికల్ సర్టిఫికేట్లు మీరు ఉన్నప్పుడు ఆ క్వాలిటీ టెస్ట్ సర్టిఫికేట్లు బయట పెట్టండి. యాజ్ పర్ ఫుడ్ అండ్ డ్రగ్స్ ఇన్స్పెక్టర్ ఉంటాడు కదా, ఆ సర్టిఫికేట్లు మీరు బయట పెట్టండి. మీకు బయట పెట్టడానికి నొప్పి ఏమిటి? అంటే చంద్రబాబు నాయుడికి నోటుకు వస్తే ఏదంటే అది సరిపోద్దా? అది కాదు, కావాల్సింది మీరు బయట పెట్టండి అని నేను అంటుండా. మీ పరిపాలన కాలంలో బ్యాచ్ వైజ్ మీరు కొన్న నెయ్యికి సంబంధించినటువంటి ఎలిటికల్ క్వాలిటీ అసూరెన్స్ సర్టిఫికేట్ మీరు బయట పెట్టి అప్పుడు రండి, మేము కొన్నది ఇదిగో ఈ క్వాలిటీ అసూరెన్స్ సర్టిఫికేట్ అని చెప్పి చెప్పాలా. సిగ్గుల మానం మర్యాద ఉంటే అవన్నీ ఇడిచేసి తిరుగుతారు. కాబట్టి నేను అంతకంటే ఏం చెప్పలేను. వాళ్ళకే నిజంగా దేవదేవుడి చేత పనిష్మెంట్ ఆల్రెడీ ఇచ్చారు, పంగనామాలు పెట్టిండు. మొన్న ఆడుకుందాం ఆంధ్ర అని బరేల్ గ్రౌండ్లో పోయి ఆడుకోమని క్రికెట్ జట్టు ఇచ్చిండు. ఇంకా శాశ్వతంగా వీళ్ళకి సమాధి కట్టే రోజు త్వరలోనే రాబోతుంది. అందుకే ఇప్పుడు చెప్తుంటాడు, దైవానుగ్రహే మనిషి రూపేణ
దేవుడు ఎప్పుడు కూడా మనిషి రూపంలోనే వస్తాడు, దేవుడు అవని రాడు. అందువల్ల వీళ్ళకి దేవుడు అన్న భయం లేదు. వీళ్ళ చేయన అవినీతి అంటూ కాదేది కవితికనహరం అని శ్రీశ్రీ అంటారు. వీళ్ళు అందుగలడు ఇందులేడు సందేహం వలదని వీళ్ళు చక్రి సర్వోన్నత బతుకతుడు అంటారు. అందువల్ల వీళ్ళు ఏంటంటే అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్ లాంటి బ్యాచ్ ఇది. అవినీతికి కేర్ ఆఫ్ ఉండేది ఈ బ్యాచ్ అంతా, ఈ జే గ్యాంగ్ అంతా. అందువల్ల ఈ జగనాసురుల మోకకే ఆ భగవంతుడే శిక్షించాలా. న్యాయమూర్తులు కూడా తొందరపడి ఆ ఈడీ సిబిఐ కేసుల్లో జడ్జిమెంట్ ఇస్తే సీమాంధ్ర నేలకు పట్టిన దరిద్రం ఒడిచిపోద్దని మాత్రం నేను చెప్పగలను. థ్యాంక్ యూ సో మచ్.